నేను గనక మీతో మొత్తం బ్రహ్మాండం ఏదో ఒక గ్రహం మీద లేదు, ఒక పాము పడగమీద నిలిచి ఉందని చెబితే మీరు దానిని పురాణగాథ అని కొట్టిపారేస్తారు. కాని పురాణాలు దీనినే సృష్టికే ఆధారంగా చెబుతున్నాయి. ఎందుకంటే ఆ సర్పం పేరు అనంతశేషనాగు. పురాణాల ప్రకారం సృష్టి అంటే కేవలం భూమి మాత్రమే కాదు, అది 14 లోకాల ఒక భారీ నిర్మాణం, 7 పైన 7 కింద. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ లోకాలన్నీ శేషనాగు పడగపైనే ఉన్నాయి. ఆ శేషనాగు స్వయంగా క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న భగవాన్ విష్ణువు యొక్క కూర్మావతారంపై కొలువై ఉన్నాడు. విష్ణువు నాభి నుండి ఒక దివ్యమైన పద్మం ఉద్భవిస్తుంది. దానిపై బ్రహ్మదేవుడు విరాజిల్లుతారు. పురాణాల ప్రకారం ఈ 14 లోకాలు ఆ పద్మం యొక్క కాడలోనే నివసిస్తాయి. ఎగువ లోకాలు బ్రహ్మలోకం, ఇక్కడి నుండే సృష్టిరచన జరుగుతుంది. తపోలోకం, ఇక్కడ దేవతలు వేల సంవత్సరాలపాటు తపస్సు చేస్తారు. జనలోకం, ఇక్కడ సనకాది మునులు జన్మతః జ్ఞానులుగా నివసిస్తారు. మహర్లోకం, ఇక్కడ మహర్షులు యజ్ఞం మరియు జ్ఞానంలో నిమగ్నమై ఉంటారు. స్వర్గలోకం, ఇంద్రదేవుడు, అప్సరసలు మరియు దివ్య విమానాలు ఉండే చోటు. భువర్లోకం, గ్రహాలు, నక్షత్రాలు మరియు దేవతలు సంచరించే మార్గం. భూలోకం, మనం నివసించే చోటు. ఇది కర్మ, ధర్మ మరియు నిర్ణయాల లోకం. దిగువలోకాలు అతలలోకం, ఇది దానవుల ప్రాంతం. వితలలోకం, ఇక్కడ శివగణాలు నివసిస్తాయి. సుతలలోకం, భగవాన్ వామనుడికి అంకితం చెయ్యబడిన బలిచక్రవర్తి రాజ్యం. తలాతలలోకం, అసురుల విశ్వకర్మయైన మయదానవుడి నివాసం. మహాతలలోకం, కోట్ల కొద్దీ నాగజాతులు ఉండే చోటు. రసాతలలోకం, అసురులు నివసించే చీకటి ప్రాంతం. పాతాళలోకం, నాగులు మరియు దైత్యుల లోతైన గుహలు. మరియు వీటి కింద అసంఖ్యాకమైన నరకలోకాలు ఉన్నాయి. పురాణాలు బ్రహ్మాండం అంటే కేవలం రాళ్ళు, వాయువుల సమాహారమని చెప్పవు. సృష్టి అంతా ఒక సమతుల్యత మీద నిలిచి ఉందని, ఆ సమతుల్యత పేరే భగవాన్ విష్ణువు అని చెబుతాయి. ఆ భారాన్ని అనంత శేషనాగు మోస్తున్నాడు. ఆ శేషం అంటే మిగిలి ఉన్నది ఉన్నంతవరకు ఈ సృష్టి ఉంటుంది.